గచ్చిబౌలిలో భవనం కూలిన ఘటనపై ఎమ్మెల్యే ఏకే గాంధీ స్పందించారు. ఘటనకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదానికి కారణాలు, అక్రమ నిర్మాణాలపై అధికారులు దృష్టి సారించాలని ఎమ్మెల్యే సూచించారు. బాధితులకు అవసరమైన సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. పోలీస్ సిబ్బంది, ఫైర్ సిబ్బంది అందరూ కూడా మాట్లాడటం జరిగింది. ఈ సంఘటన పెద్ద దురదృష్టకరమైన సంఘటన. మీ అందరికి కూడా తెలుసు, మా అందరికన్నా కూడా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ మీద మీకు బాగా అవగాహన ఎక్కువ ఉంది. ఎందుకంటే అన్ని ప్రాంతాలు తిరుగుతూ ఉంటారు కాబట్టి. మరి ఈ పరిస్థితుల్లో ఇది రెండో సంఘటన అంజయ్యనగర్లో జరగటం. ఆ రోజులు కేసులు పెట్టాం. కొన్ని బిల్డింగ్లు కూలటానికి కూడా హైడ్రా కమిషనర్ గారు ఆ రోజున పెద్ద రోబో పక్కలైనా తీసుకొచ్చి కూలగొట్టడం కూడా జరిగింది. కోర్టు స్టేటస్కు ఆర్డర్ రావటం, రకరకాల ఇబ్బంది. ముందు ఇంటిమేషన్ చేయాలి, అప్పుడు దాకా ముట్టుకోవడానికి వీల్లేదని రకరకాల ఆదేశాలు ఉండటంతో వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఆ వెనక్కి తగ్గ పరిణామాలే ఈ రకంగా దారితీసినాయి. ఇప్పుడు అన్ని చూసాం, పరిస్థితులు తీవ్ర రూపం దాలుస్తున్నాయి. కాబట్టి ఇది ఒకటే ఏరియా కాదు, ఎక్కడెక్కడైతే ఇల్లీగల్ 7, 8, 9, 10 ఫ్లోర్లు అయితే కడుతున్నారో అన్నిటినీ కూడా హైడ్రా కమిషనర్ గారు, సిఎంసి కమిషనర్ గారు వీటి మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఈ రోజు నుంచే ఈ పని కూడా ఒక గంటన్నరలో స్టార్ట్ చేసి కంటిన్యూషన్ చేస్తాం తప్పించి మళ్ళీ ఇటువంటి అవకాశాలు ఇవ్వం. బాగుండాలి అని కోరుకున్నాం. అది వెరితలలు వీసింది. వాటిని ఇప్పటికైనా కూడా కట్ చేయాలి. కాబట్టి కనీసం ఈ సంఘటనతో ఎటువంటి ఆటంకాలు వచ్చినా వెనకాడకుండా ముందుకు పోతాం. ఇల్లీగల్ని కంట్రోల్ చేయాలా, పూర్తిగా రిస్ట్రిక్ట్ చేయాలా అనేది ఖచ్చితంగా